విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణాపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేయడం డిపార్ట్మెంట్ ని ఉలిక్కిపడేలా చేసింది. జగన్ పై రాయి దాడి సమయంలో ఉదాసీనత, టీడీపీ వరుస ఫిర్యాదులతోనే కాంతి రాణాపై ఈసీ చర్యలు తీసుకుంది అంటున్నారు. ఆ క్రమంలో రాష్ట్రంలో 5 ఏళ్లు పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి నాయకులను కూడా పోలీసులు వేధించారని అన్నారు. రాయి దాడి కేసులో తనని ఇరికించాలని చూశారని, దానికి మూల్యంగానే విజయవాడ పోలీస్ కమిషనర్పై బదిలీ వేటు పడిందని అన్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణాపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ముఖ్యమంత్రి జగన్పై విజయవాడలో యువకుడు రాయిదాడి నేపథ్యంలోనే ఈసీ వేటు వేసిన సిపి బదిలీ విషయంలో ప్రతిపక్షాల ఫిర్యాదులు కూడా బలంగానే పనిచేశాయంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి ఎన్నికల సంఘానికి ఎన్డీఏ కూటమి నేతలు ఫిర్యాదు చేస్తున్న అధికారుల జాబితాలో కాంతి రాణా కూడా ఉన్నారు. విపక్షాల ఫిర్యాదులు, ముఖ్యమంత్రిపై దాడి అన్నీ కలిసి సిపిపై వేటు పడింది. దాదాపు 3 ఏళ్లుగా విజయవాడ పోలీస్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న కాంతి రాణా పనితీరుపై ఇన్నాళ్లు విమర్శలున్నా రాజకీయ అండదండలతో విజయవాడలోనే కొనసాగారు. ఆ క్రమంలో వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాల నేతలపై తప్పుడు కేసులు పెట్టారనేందుకు తానే ఉదాహరణ అని చెప్పుకొచ్చారు విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా. జగన్ పట్ల స్వామిభక్తి ప్రదర్శిస్తూ పోలీసులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అలా ఓవర్ యాక్షన్ చేయబట్టే 2 పోలీసు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుందన్నారు. పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల నియమావళి వర్తిస్తుందని తెలిపారు. వైసీపీ కండువా కప్పుకుని పనిచేసే పోలీసులపై ఫిర్యాదు చేస్తామని, చట్టానికి, నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పోటీలో ఉన్న తాను ప్రచారానికి అనుమతి ఇవ్వాలని అర్జీ పెడితే ఏసీపీ సిఐలు అనుమతి రిజెక్ట్ చేస్తున్నట్టు బోండా ఉమా ఆర్ఓకి ఫిర్యాదు చేశారు. తాను స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే వీల్లేకుండా చేశారని, అడిగితే పనికిమాలిన కారణాలు, ఆంక్షలు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనికి సేవకుల్లా అధికారులిద్దరూ పనిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి మరోసారి ఆధారాలతో సహా ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించారు. విజయవాడ సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లిపై దాడి ఘటన పెద్ద డ్రామా అని ఎద్దేవా చేశారు. ఓటమి ఖాయమని తేలడంతో సింపతి డ్రామా ఆడుతున్నారని, ఏ కంటికి గాయమైందో కూడా మర్చిపోయిన వెల్లంపల్లి నాటకాలు ప్రజలకు అర్థమయ్యాయని అన్నారు. చింతామణి నాటకంలో ఉన్నట్లు హీరోల్లాగా ఇవాళ మహానటులు వచ్చి ఇక్కడ నటిస్తూ ఉన్నారు. ఒకరోజు ఈ కన్నుకి, ఒకరోజు ఈ కన్నుకి. అంటే మీడియా చూడదా, ప్రజలు చూడరా? అందుకనే మొత్తం ప్రజల్లో పెద్ద ఎత్తున ఈ నటుడు వెల్లంపల్లి శ్రీను గురించి రాగానే 2 కట్లు పీకేశాడు. నేను మొదటి రోజు చెప్పా, ఇతనికి ఏ కన్ను దాడి జరగలేదు, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి, ఐ హాస్పిటల్కి మీడియా సమక్షంలో వెళ్ళి పరీక్ష చేయిద్దాం, ఆ డబ్బులన్నీ మేము పెట్టుకుంటాం, ఇతనికి నిజంగా దెబ్బ తగిలిందో లేదో వాళ్ళే తేలుస్తారంటే పారిపోయాడు. ఇవాళ నామినేషన్ ముందు వరకు ఒక్కన్నుకి, నామినేషన్ తర్వాత నామినేషన్ రోజు ఒక్కన్నుకి. అది అడిగేటప్పటికి, అది బయటపడేటప్పటికి 2 కట్లు పట్టు. జగన్పై రాయి దాడి ఘటనలో తనని ఇరికించాలని చూశారని మండిపడ్డారు. కొంతమంది పోలీసులు కూడా అత్యుత్సాహంతో వ్యవహరించారన్నారు. అమాయకుల్ని బెదిరించి తన పేరు చెప్పించాలని చూశారని, ఎన్నికల సంఘానికి ఈ అంశాలపై ఫిర్యాదు చేశామన్నారు. వారు విచారణ చేశాకే పోలీసు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకున్నారని వెల్లడించారు. మొత్తానికి విజయవాడ సిపిపై ఈసీ బదిలీ వేటు పడ్డంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.